అని చెప్పి మాకు పెట్టేవాళ్ళు. నాతో ఇంకా ముగ్గురు ఉండేవాళ్ళు, నాకు పెట్టేవాళ్ళు. మా రూమ్లో ప్రతి ఒక్కరు కూడా పచ్చడి ఉన్నా, పప్పుచారు ఉన్నా, ఏది ఉన్నా కూడా ఏది ఉంది బిడ్డ తినండి అని అమ్మ అనేది, అక్క అనేది. ఏంటి అని అంటే అక్కకు వీళ్ళకి ఎందుకు పెట్టాలనే తత్వం కాదు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, ఏదున్నా మనం కలిపి తిందామనే తత్వం ఉంటుంది అక్కది. ఆ సమయంలో అక్కతో నేను చాలా ఏంటంటే క్లోజ్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది. మేము కాలేజ్ వెళ్ళొచ్చిందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ వరకు కూడా మేము అదే రూమ్లో ఉన్నాను. పల్లవి, మరి పౌలినా, ప్రసీల వీళ్ళందరూ ఉండేది. మేము వంటలు చేస్తా అంటే ఎవరు వండారు వంట, వేరే వాళ్ళు ఎవరు వండినా కూడా వాళ్ళు కొంచెం అన్న జైపాల్ అన్న అయితే బాగా వండుతాడు, ఇది అన్న వండిన అంటే మాకు కావాలి, కంపల్సరీ వచ్చి మాతోనే వాళ్ళు కూర్చొని తినేది. ఇక పల్లవి అయితే చాలా చిన్నగా ఉండేది కథ. అట్లా వాళ్ళతో ఉన్న అనుబంధం అది. మరి ఈరోజు మరి ప్రేమ్ కుమార్ అన్న మన మధ్యలో లేడు, కొంచెం బాగా దుఃఖకరమే. అన్న కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఈ కొన్ని విషయాలు, మరి ఈ కొన్ని మాటలు ఈరోజు మరి నాకు, ఎందుకంటే ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం గురించి, మరి పల్లవి చెప్పినటువంటి మాటల గురించి కొంత చెప్పాలనుకున్నా. మీకు సమయం ఎక్కువ అయితే క్షమించండి. మరి కొద్ది సమయం దాస్ బ్రదరు మనకు జరిగిన కార్యక్రమము, పిల్లలది, మరి వాక్యము, క్రిస్మస్ సెలబ్రేషన్, ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మీరు ప్రార్థన చేయండి. తర్వాత కేక్ కట్ చేసుకొని ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మనం భోజనానికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళండి. ఒక్కరు కూడా భోజనం చేసి చేయకుండా వెళ్ళకూడదు ప్లీజ్. మరి కేక్ కటింగ్ చేద్దాము. మరి జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. యేసే జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. ఓరి తమ్ముడా, ఓరి తమ్ముడా, ఓరి తమ్ముడా, ఓరి తమ్ముడా. యేసే అరే అరే, యేసే అరే అరే, యేసే జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. యేసే జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. పెద్ద పెద్ద రాజులందరితో పోవన్న, పెద్ద పెద్ద రాజులందరితో పోవన్న. అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినై, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినై. యేసే 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 జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. యేసే జన్మించేరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించేరా. బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు, బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు నాథుడు జన్మించెనయ్య, వెలుగు మనకందరికీ. నాథుడు జన్మించెనయ్య, వెలుగు మనకందరికీ. యేసే అరే అరే, యేసే అరే అరే, యేసే జన్మించెరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించెరా. యేసే జన్మించెరా ఒరి తమ్ముడా, దేవుడా అవతరించెరా. హల్లెలూయా, హల్లెలూయా. కేక్ కటింగ్ అయిపోయిందండి. మరి పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మనం భోజనాలకు వెళ్దాం. అందరికీ కూడా భోజనాలు పెట్టిన తర్వాత పిల్లలు కేక్స్ ఉన్నాయి కదా, కట్ చేసి భోజనాలలో పెట్టండి. జిలేబీ, కేక్, ఎందుకంటే సపరేట్ కట్ చేసి ఇవ్వడం సమయం ఎక్కువ అవుతుంది. భోజనాలు పెట్టిన తర్వాత కేకు, జిలేబీ ప్లేట్లలో అన్నంతో పాటు వేయండి. అన్న మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.
మహాపరిశుద్ధుడు వారి దేవా నీకు వందనాలు. ఈ దినము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీ జన్మదినమును జ్ఞాపకం చేసుకొని అయ్యా మేమందరం కూడా మా బంధువులతోటి మా స్నేహితులతోటి నాన్న సంతోషంగా ఈ యొక్క పండుగలో పాల్గొంది ఈ పండుగ జరిపించుకోవడానికి నీకు వందనాలు. ఈ పండుగలో పాల్గొందిన బిడ్డలందరిలో ఒక సంతోషము రక్షణ ఆనందము దేవాలు కలిగించండి తండ్రి. పాల్గొందిన ప్రతి బిడ్డను అయ్యా మేము దీవిస్తున్నాము దేవా. వారి ఆరోగ్యముగా దీవించబడాలి, ఐశ్వర్యములో దీవించబడాలి అయ్యా, సంతోషములో దీవించబడాలి దేవా. వారి చేతి పనులలో దీవించబడాలి, ఉద్యోగ రీతిలో దీవించబడాలి అయ్యా దేవా. నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి యేసు నామములో. వారు పొందిన బాధ్యతల విషయంలో వారు దీవించబడుతూ కంచెలంచెలు ఎదగాలి. సహాయం దయచేయండి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సహవాసము సమాధానం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన తల్లి ఉన్న ప్రతి బిడ్డను దీవించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరికి వందనాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. మీరందరూ కూడా భోజనాలు అయిపోయిన తర్వాత మరి మనం అందరం కూడా గ్రూప్ ఫోటో దిగి వెళ్దాం.